హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. అందరూ లవ్ ఫ్రెండ్స్ అయితే చాలా బాగుంది, మీరు కూడా చాలా బాగున్నాడు అనుకుంటున్నాను. సో చూస్తున్నారు కదా, ఈరోజు మరొక కొత్త వీడియో మేము ముందుకు తెచ్చేసాను. సో ఇది కూడా చాలా యూస్ఫుల్ అవుతుందని అనుకుంటున్నాను. సో ప్రీవియస్ వీడియోలో అయితే మీరు చూసినట్టయితే మనకి ఈ స్పిన్నర్స్ చేయండి నేను నార్మల్గా ఎలా చేసుకోవాలి మేకింగ్ అనేది ఫుల్ వీడియో అనేది నేను మన ఛానల్లో అప్లోడ్ చేశానండి. సో ఈ వీడియోలో ఏంటంటే ఈ స్పిన్నర్ చేయండి చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ ఏంటి, వాటి కాస్ట్ ప్రైజెస్తో సహా నేను ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేయబోతున్నాను అనమాట. సో వీడియో స్టార్ట్ చేసే ముందు మన ఛానల్ ఎవరైతే కొత్తగా చూస్తున్నారో వాళ్ళు వెంటనే సబ్స్క్రైబ్ చేసుకుని, ఆల్రెడీ సబ్స్క్రైబ్ చేసుకున్న వాళ్ళైతే లైక్ చేసి షేర్ చేయండి. నేను వీడియోస్ అప్లోడ్ చేసిన వెంటనే మీరు వీడియోస్ చూడాలనుకుంటున్నారా, పక్కన ఉన్న బెల్ సింబల్ని క్లిక్ చేయండి. బెల్ సింబల్ క్లిక్ చేయడం ద్వారా నోటిఫికేషన్ అయితే మీకు అందేస్తుంది అనమాట. ఇది బ్లాక్ కలర్ స్పిన్నర్స్ అండి. సో మీకు దగ్గరగా పెట్టి చూపిస్తాను నేను. చూడండి ఎంత షైనీగా ఉన్నాయో. సో నేను మ్యాక్సిమం వాడిన మెటీరియల్స్ కూడా చాలా క్వాలిటీగానే ఉంటుంది. మీకు ఇలా పట్టుకొని చూస్తే చూడండి, వర్క్ కూడా చాలా ఫినిషింగ్ కూడా చాలా క్లారిటీగా ఉంటుంది. సో దీని మేకింగ్ వీడియో ఫుల్ లింక్ అనేది డిస్క్రిప్షన్లో ఉందండి. స్టార్టింగ్ ఎండింగ్ నుంచి, అంటే మీరు హుక్ వేసుకోవాలి దగ్గర నుంచి ఎండింగ్ మళ్ళీ అగైన్ ఎండ్ హుక్ వేసేంత వరకు కూడా మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేశాను. దండ అయితే నేను మనం అనుకుంటాం ఎంత లెంత్ తీసుకోవాలి ఏంటి అనేది. సో మన హైట్ని బట్టి నేనైతే ఇది 20 అంగుళాలు తీసుకున్నానండి, అంటే 10 అంగుళాలు అనమాట. ఒక సైడ్ కొలిస్తే 10 అంగుళాలు ఉంటుంది. మీకు కావాలంటే టేప్తో నేను కొలిసేసి చూపిస్తాను. సో ఇలా ఇప్పుడు టేప్ ఉంది కదండి, టేప్ ఇక్కడ పెడితే చూడండి కరెక్ట్గా హుక్ దగ్గరకు వచ్చేటప్పటికి 10 అంగుళాలు. సో 10 అంగుళాలు వచ్చింది. ఇటువైపు 10 ఇటువైపు 10 వచ్చేసింది. సో నేను దీన్ని మనకి డెమోకి అయితే వేసి చూపిస్తాను, మీకు క్లారిటీగా అర్థమవుతుంది. అంటే మీకు హైట్ అర్థం అవ్వాలి కదా, పైగా లుక్ వైజ్ కూడా. అంటే మనం చేసుకున్నప్పుడు మీకు నేను చూపించలేకపోవచ్చు ఎలా ఉంది ఏంటి అనేది. సో దీంట్లో మాత్రం ఇలా డెమోకి వేయడం వల్ల మనకి నెక్ దగ్గర ఎంతవరకు వస్తుంది అనేది కూడా చాలా క్లారిటీగా కనిపిస్తుంది. చూడండి ఎంత షైనీగా ఉందో. ఇవి గోల్డ్ కలర్ మైక్రో గోల్డ్ షుగర్ బీడ్స్ అండి, గోల్డ్ బీడ్స్. ఇవైతే క్వాలిటీ అయితే చాలా అసంగా ఉంటుంది. సో పోరంటే పోదనమాట. అంటే మ్యాక్సిమం బాగా స్వెట్ వచ్చేసే వాళ్ళకి అలా మనం మీకు చాలా క్లారిటీగా ఉంటుంది. నేను నెక్ పైకి వేయలేదు, నెక్ కిందకి వేసాను అనమాట. సో ఇలా మేకింగ్ చేసుకుంటే మాత్రం ఏ దండైనా చాలా రోజులు వస్తుందండి. సో ఈ దండం చేసుకోవడానికి కావాల్సిన మెటీరియల్ని మీకు చూపించేస్తాను. ఇలా బ్లాక్ స్పిన్నర్స్ కదండి, చూడండి బ్లాక్ స్పిన్నర్స్ అనమాట. మనకి ఇలా ఒక సెట్లా ఉంటుంది. సో ఈచ్ లైన్ వచ్చేసి అంటే మనకి ఆ దండ చేయడానికి మొత్తం మనకి 6 లైన్లు ఉంది. ఇక్కడ చూడండి మొత్తం 6 లైన్స్ అనమాట. ఇది చూడండి 1 2 3 4 5 6. సో 6 లైన్స్ ఇటువైపు మొత్తం అంతా కలిపి 6 లైన్స్ వచ్చింది కదా. కానీ మనం దండని 20 అంగుళాలు చేసుకున్నాము. ఈ 6 లైన్స్కి మధ్యలో ఒక గోల్డ్ బాల్, ఇంకా ఒక 2 స్పిన్నర్స్ అంటే 2 పూసలు ఒక బాల్ వేసుకున్నాం కదా. సో అలా వేసుకోవాలనుకుంటే మనకి ఇది వచ్చేసి మహా అయితే 12 అంగుళాలు అలా ఉంటుందన్నమాట. ఇది మనకి హైట్ సరిపోదు, అంటే బారు సరిపోదు. సో నేను అక్కడ 6 లైన్లకి ఇక్కడ నుంచి 6 లైన్లు తీసుకున్న ఒక 10 లైన్లు, అంటే మొత్తం మనం ఈ దండని మేకింగ్ చేసుకోవాలనుకుంటే 10 లైన్లను మన బ్లాక్ బీడ్స్ని మనం తెచ్చుకోవాలన్నమాట. సో ఈచ్ లైన్ వచ్చేసి 20 రూపీస్ పడుతుంది. మీకు ఎవరికైనా మెటీరియల్ కావాలన్నా కూడా కింద కామెంట్స్లో కామెంట్ పెట్టండి, లేదా నేను నెంబర్ ఇస్తాను. మీకు ఎవరికైనా కావాలనుకుంటే నాకు ఆ నెంబర్కి వాట్సాప్లో మెసేజ్ పెట్టినా మీకు నేను హోల్సేల్ ప్రైజెస్కి నేను సెండ్ చేసేస్తానండి. ఇంకా ఈ స్పిన్నర్స్తో పాటు వీటిలో కలర్స్ కూడా అవైలబుల్గా ఉన్నాయి, నావీ బ్లూ, మెరూన్, గ్రీను. సో వీటితో పాటు ఈ గోల్డెన్ బీడ్స్, అంటే ఇక్కడ గోల్డ్ బాల్స్ యూజ్ చేసాం కదండి, షుగర్ బాల్స్. సో దానికోసం అని చెప్పేసి ఈ గోల్డ్ తీగ లైన్ అనమాట. సో ఇది ఈచ్ లైన్ వచ్చేసి 50 రూపీస్. మనకి ఇవి 2 పడతాయండి. జస్ట్ నేను మీకు ఏం చెప్తున్నానంటే దండకి సరిపడా మాత్రమే చెప్తున్నాను, కానీ మనం మేకింగ్ చేసుకునేటప్పుడు కొంచెం ఎక్స్ట్రా ఉంటే సో మనం వేరే కూడా ఏమైనా చేసుకోవచ్చు అనమాట. దండకి ఇక్కడ వరకు సరిపోయింది. ఈ యొక్క 9+1 ఒక 10 లైన్స్ బీడ్స్, ఒక 10 లైన్స్, ఇంకా ఇవి గోల్డెన్ బీడ్స్ ఒక 2 లైన్స్, అంటే 10 × 2 200 అనమాట. 20 ప్లస్ ఒక 100 30 300. ఓకేనా. సో ఇక్కడ వరకు 300 అయింది. సో ఇదంతా మనకి ఓన్లీ ఒక దండకు సరిపడే మెటీరియల్ అనమాట. సో దీంతో పాటు మనకి ఇప్పుడు ఏ దండ తయారు చేయాలన్నా, సపోజ్ ఈ దండనే కాదండి, దీనికి తీసుకున్న మెటీరియల్తో మనం ఏ దండనే తయారు చేసుకోవచ్చు. దానికి కావాల్సిన మెటీరియల్ మన దగ్గర ఇంకా అలానే ఉండిపోయే మెటీరియల్ అయితే మీకు చూపిస్తాను, నీడిల్స్. సో ది మోస్ట్ ఇంపార్టెంట్ అనమాట మనం మేకింగ్ చేసినప్పుడు. సో ఈచ్ నీడిల్ వచ్చేసి మనకి 35 రూపీస్. మీకు కావాలనుకుంటే కింద కామెంట్లో కామెంట్ పెట్టండి, లేదా ఫోన్ నెంబర్ ఉంటుంది కదా కాంటాక్ట్ నెంబర్, దానికి మీరు వాట్సాప్లో మెసేజ్ పెట్టినా కూడా మీకు ఆర్డర్ అనేది ప్లేస్ చేసుకోవడం జరుగుతుంది. సో షిప్పింగ్ ఛార్జెస్ అనేవి ఎక్స్ట్రా ఉంటాయండి. సో నీడిల్స్ కూడా కావాలనుకున్న ఇది బయట అంతగా దొరకవు అనమాట. సో నీడిల్స్ ప్లస్ థ్రెడ్స్ అండి. నా దగ్గర ప్రెజెంట్ అయితే కొంచెం ఉంది, స్టాక్ అయితే తెప్పిస్తాను. సో ఈ థ్రెడ్స్ అనమాట. సో థ్రెడ్ వచ్చేసి 50 రూపీస్ పడుతుంది. అది కూడా మీకు నేను త్వరగానే మీకు వీడియో ఏదైనా అప్లోడ్ చేస్తాను వచ్చాక. ఇంకా హుక్ అండి, ఇది మెయిన్ అనమాట. సో నార్మల్గా ఏదైనా చేసుకోవాలనుకున్న బీడ్స్ని పక్కన పెట్టేస్తే ఈ 3 మాత్రం కన్ఫామ్గా ఉండాల్సిందే. సో ఇదైనా అయిపోవచ్చు. సో ఒక్క బంచ్ ఆఫ్, అంటే ఒక్క దారపు ఖండ్ వచ్చేసి మనకి మ్యాక్సిమం 50 to 50+, అంటే దగ్గరగా మనం ఇప్పుడు 6 లైన్స్ చేసుకున్నాం కాబట్టి 50 అంటున్నాను.
అలా చాలా దండలు అయితే చేసుకోవచ్చు అనమాట. ఈ 2 అనేది ఇన్వెస్ట్మెంట్. ఇలా మేకింగ్ చేసుకోవాలనుకున్న వాళ్ళకి ఈ 2 చాలా బీడ్స్ని చేసుకోవడానికి ఉపయోగపడుతుంది. నా దగ్గర నేను చూపించిన ఈ నిడిల్ సైజు మన దగ్గర ఉన్న పూసలన్నిటికీ దిగిపోతుంది అనమాట. సో భయపడాల్సిన పని లేదు. మేకింగ్ అనేది నేను చేసి మీకు చూపించాను కదా. సో మీరు మెటీరియల్ తీసుకొని మేకింగ్ కూడా మీరు ఇంట్లో చేసుకోవచ్చు. ఇంకా హుక్ అనమాట. ఈ హుక్ వచ్చేసి ఇది మైక్రో గోల్డ్లో తీసుకున్నానండి. సెకండ్స్ అంటే ఏమైనా డూప్లికేట్ క్వాలిటీ నుండి ట్రై చేస్తాను, కానీ నేను బెస్ట్ యూజ్ చేద్దాం అనుకుంటున్నాను. ఎందుకంటే ఒక్కసారి మన దగ్గర రిమార్క్ రాకూడదు కాబట్టి. సో ఈ దండకైతే నేను చేయడానికి ఇక్కడికి 300 అయిపోయింది కదా. నిడిల్స్ అనేది మనకి చెప్పాను కదండి రీయూజబుల్ అనమాట. థ్రెడ్ మాత్రం మనం ఒకసారి కొనుక్కుంటే యూజ్ అవుతుంది. ఇంకా హుక్ వచ్చేసి మైక్రో గోల్డ్లో నేను 7 రూపీస్కి ఇస్తున్నాను. ఒక 7 ఈ యొక్క 300 అయిపోయింది. ఒక్కసారి దీనికి 300 ప్లస్ 10 310. నేనైతే దీన్ని సేల్కి 400కి పెట్టేస్తున్నాను. సో మీకు ఎవరికైనా కావాలని అనుకుంటే నేను దీన్ని షార్ట్లో అప్లోడ్ చేస్తానండి. మీకు ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే మీరు అక్కడికి వెళ్ళి ఆర్డర్ చేసుకోవచ్చు. సో మెటీరియల్ అయితే ఈ దండకు కావాల్సిన మెటీరియల్ని ఈ వీడియోలో అయితే మీకు చూపించాను కదా ఫ్రెండ్స్. ఇది ఫైనల్గా వీడియో. నేను ఇంకా రాబోయే కలెక్షన్స్లో ఏ దండ మేకింగ్ చేసినా కూడా దానికి కావాల్సిన మెటీరియల్ అయితే సెల్కి పెడతాను. సో మీకు యూజ్ అవుతుంది అనుకుంటే తప్పకుండా లైక్ చేయండి. లైక్ చేస్తే ఈ వీడియో ఇంకొంతమందికి షేర్ అవుతుందన్నమాట. సో లైక్ చేసి మీకు ఎవరికైనా అంటే మీ ఫ్రెండ్స్ కానివ్వండి ఎవరికైనా యూజ్ అవుతుంది ఇంట్లో ఇలా మేకింగ్ చేసుకునేది నేను మేకింగ్ చేసి మీకు సెల్కి పెడుతున్నాను. సో ఎవరికైనా యూజ్ అవుతుందని అనుకుంటే రా మెటీరియల్ కూడా నేను సేల్ చేస్తున్నాను. సో మీకు కాంటాక్ట్ నెంబర్ ఇస్తానండి. దాంట్లో వాట్సాప్లో కనుక నాకు మెసేజ్ చేస్తే మీకు తప్పకుండా నేను రిప్లై ఇస్తాను. సో రిప్లై రావడం లేట్ అవ్వచ్చు, కానీ పక్కాగా రిప్లై అయితే ఇస్తానండి. సో ఇది ఫ్రెండ్స్ వీడియో ఈరోజుది. మీకు నచ్చింది అనుకుంటే లైక్ చేయండి, ఎవరికైనా యూజ్ అవుతుంది అనుకుంటే షేర్ చేయండి. ముందుగా అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ప్లీజ్ లైక్ షేర్ సబ్స్క్రైబ్ మై ఛానల్ క్రియేషన్ ట్రిక్స్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్, థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.